నమస్కారం. నేను మీ సుప్రజ అమర్. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లో అందరూ ఇష్టంగా తినేలా సేమియాతో తయారు చేసిన కారపూస మిక్సర్ అండి. క్రిస్పీగా, క్రంచీగా, కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా చేసే శనగపిండి, బియ్యపిండి కారపూస కాకుండా ఒక్కసారి ఇలా సేమియాతో ట్రై చేయండి. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసి పెడితే 10-15 డేస్ వరకు వీటిని స్టోర్ చేసుకోవచ్చండి. పిల్లలకు స్నాక్స్గా పెట్టడానికి కానీ, ఈవినింగ్ టీ టైం స్నాక్స్గా తినడానికి కానీ చాలా బాగా ఉంటాయి. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వీటి కోసం ఒక బౌల్లో వాటర్ తీసుకోవలసి ఉంటుంది. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని వాటర్ను బాయిల్ చేసుకోవలసి ఉంటుంది. వాటర్ అనేది ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు ఇప్పుడు అందులో 1 కప్ సేమియాను అందులో యాడ్ చేసుకుందాము. ఇలా సేమియాను యాడ్ చేసిన తర్వాత ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3-4 మినిట్స్ వీటిని కుక్ చేసుకోవాలి. సేమియా అనేది 50% కుక్ అయ్యేలాగా మనం వీటిని కుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. చెక్ చేసుకుంటే మనకు ఈ విధంగా మిడిల్లో కట్ అయ్యే మాదిరిగా మనం సేమియాను కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కుక్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక స్టెయినర్ సహాయంతో వీటిని సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత వీటిపై కూల్ వాటర్ యాడ్ చేసుకుందాము. కూల్ వాటర్ యాడ్ చేయడం వల్ల సేమియా అనేది ఒకదానికి ఒకటి అతుక్కోకుండా విడివిడిగా ఉంటుందండి. ఇలా కూల్ వాటర్ యాడ్ చేసి వీటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుందాము. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడంత సాల్ట్ను యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న వాటిలో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న సేమియాను అందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పిండి అనేది సేమియాకు బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవలసి ఉంటుందండి. ఒకేసారి అంతటినీ కలుపుకోకుండా కొంచెం కొంచెంగా కలుపుతూ రావాలి. అప్పుడే మనకు సేమియా అనేది విడివిడిగా వస్తుంది. లేకపోతే ఎక్కువసేపు కలపడం వలన ముద్దగా తయారయ్యే అవకాశం ఉంటుందండి. కాబట్టి విడివిడిగా కొంచెం కొంచెంగా ఈ విధంగా పొడి పొడిలాగా ఉండేలాగా మనం సేమియాను కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న సేమియాను ఈ విధంగా అందులో వేసుకొని వేయించుకోవలసి ఉంటుంది. ఇలా వేయించేటప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవలసి ఉంటుందండి. ఇవి వేగడానికి 2 or 3 మినిట్స్ టైం పడుతుంది. కొంచెం క్రిస్పీగా మరియు కరకరలాడేంత వరకు వీటిని వేయించుకోవలసి ఉంటుంది. ఇలా వేయించుకొని వీటిని పక్కకు తీసుకుందాము. అలాగే మిగిలిన వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్నిటినీ ఇదే విధంగా యాడ్ చేసుకొని క్రిస్పీగా మరియు క్రంచీగా తయారయ్యేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవలసి ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 కప్పు పల్లీలను యాడ్ చేసుకొని వీటిని వేయించుకోవలసి ఉంటుంది. ఇలా వేయించుకొని వీటిని కూడా పక్కకు తీసుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్లో 10 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచుకొని ఆయిల్లో వేయించుకొని పక్కకు తీసుకుందాము. 1/2 కప్ అటుకులను కూడా అందులో వేయించుకొని పక్కకు తీసుకుందామండి. ఫైనల్గా కొన్ని కరివేపాకును కూడా ఆయిల్లో వేయించుకొని పక్కకు తీసుకుందాము. ఇలా అన్నిటినీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు మరొక బౌల్లో మనం వేయించి పెట్టుకున్న సేమియాను యాడ్ చేసుకుందాము. అలాగే వేయించి పెట్టుకున్న అటుకులను కూడా అందులో యాడ్ చేద్దాము. అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకుందాము. వేయించి పెట్టుకున్న కరివేపాకును మరియు వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకుందాము. అలాగే ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ కారం,
టేస్ట్కి సరిపడంత సాల్ట్, కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. చాట్ మసాలా యాడ్ చేయడం వల్ల మిక్సర్ టేస్ట్ అనేది మరింత రెట్టింపు టేస్ట్ని అందిస్తుందండి. సో ఈ విధంగా అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా బాగా కలుపుకోవలసి ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే సేమియా కారపూస మిక్సర్ అనేది రెడీ అయినట్లే అండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పిల్లలు అడిగినప్పుడు శనగపిండి బియ్యపిండి లేదు అనే వీలు లేకుండా చాలా ఈజీగా టేస్టీగా పిల్లలకి ఇలా తయారు చేసి పెట్టివ్వండి. పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటాయి. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.